ఏంటన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 సంవత్సరం అయితే పూర్తి అయిపోయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతవరకు ఒక పింఛన్ తప్పితే ఇంతవరకు ఒక పని ఈ పలానా పని చేశాను చెప్పమాను, ఏం పని లేదు. వర్క సూపర్ 6 అన్నాడు, గ్యాస్ అన్నాడు, ఏమొచ్చింది? ఇప్పుడు నేను గ్యాస్ తీసుకుని మూడు తీసుకుని ఒక్కరు కూడా పడాల. రోడ్లు పడుచుకునే ఉపయోగం ఉంది. ఇప్పుడు పేదలు పడుచుకునే ఉపయోగం ఉంది, కానీ పేదల ఉపయోగం ఉంది. జగన్ ఉన్న టైంలో నమ్మిదాం నాకు సంవత్సరానికి 70-80 వేలు వచ్చినాయి మా అమ్మకి కానీ మా ఇంట్లో మొత్తం అయినా. కానీ ఆయన పరిపాలన సూపరు, దానికి తిరగలేదు. ఎన్ని వేస్ట్ మాటలు. ఇప్పుడు రైతు భరోసా ఆ టైంలో జగన్మోహన్ కరోనా టైంలో కూడా 3 ఏళ్ళు కరోనా 2 ఏళ్ళు కరోనా వచ్చింది గుర్తేనా? ఆ టైంలో కూడా 3 ఏళ్ళు నెలకు 3 సార్లు బియ్యం ఇచ్చాడు. 3 పింఛన్ ఆపలేదు, ఏ పథకాలు ఆపల. వీళ్ళకి బ్యాండ్ వాళ్ళకి కానీ కత్తి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే పింఛన్ అన్ని అమ్మఒడి పథకం కానీ బళ్ళు కానీ అన్ని శుభ్రం చేశాడు. నా పిల్లలు నాకు ఉపయోగం అయితే నా పిల్లలకి నాకు ఉపయోగపడ్డాడు. పిల్లల చదువులు కానీ బట్టలు కానీ చదువు కానీ కేర్లెస్గా ఉంది. ఒక బడి శుభ్రం చేయడం కానీ అన్నీ శుభ్రం చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. ఆయనకి ఫస్ట్ ఓటు ఆయనకి వేస్తాం మేము, అంతే. కాదన్నా, ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేలుగా చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు సంవత్సరం ఏంది, ఒక పింఛన్ తప్పితే నేను ఇచ్చాను గుండె మీద చెప్పండి ఎవరైనా సరే. నేను పింఛన్ తప్పితే ఈయన ఇచ్చాడు. మన రైతు భరోసా ఇది మన తిడుతున్నారు రైతు భరోసా. లేకపోతే కూలింగ్ అంటున్నాడు, భూములు తీసుకుంటారు కూలింగ్ అంటున్నాడు. పద్దాక రైతు ఎడపతి బాగుపడాలా, లేకపోతే కూలింగ్ అన్నాడు. ఈ పోతే లాక్కుంటాం అంటున్నారు. మరి ఏం పరిస్థితి? ఏం చేశాను వచ్చి జగన్ అన్నవాడు అభివృద్ధి అంటే 3 రైతులు బాగానే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే రాజధాని ఇక్కడ అంటే డెవలప్ చేయాలా. వైజాగ్ డెవలప్ అయిందిగా, సూపర్గా ఉంది అక్కడ. వాడు 3 రైతులు సాగు చేసిందండి, దానికి ఎప్పటికైనా సపోర్ట్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. కాదన్నా, ఈయన ఇప్పుడు అమ్మఒడిని తల్లికి వందనం అని పేరు మార్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసారని చెప్తున్నారు కదా. వేసాడు. నాకు 3 పిల్లలు, 2 బండిని ఒక్కరికే బండి మా అబ్బాయి తప్పితే ఎవరికి పడాల. ఒకసారి 5 బండి అంట. మరి ఏంది సూపర్ 6 అంటే సూపర్ ఏం చేశాను? నువ్వు బస్సు ఫ్రీ అన్నావు సంవత్సరం. ఇప్పుడు ఎన్ని నెలలు మరి దీపావళి వస్తుంది, ఏమి లేదా? ఇప్పుడు 50 సంవత్సరాలకి పింఛన్ అన్నాడు. ఇది ఇప్పుడు నాకు నేను చదువుకోలేదు. ఇది పింఛన్ ఏది రాశారు 36,000 ఇస్తాను నెలకి. వెయ్యి నా భార్యకి ఇస్తాను. ఏమి లేవు. వరకు ఏంటంటే నామకర్తానికి ఎన్ని ఏదో సొలి మాట చేస్తాం ఉపయోగం ఉండదు. కానీ ఒక లెక్క చెప్పండి, జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. కరెంటు కూడా మొగలా చేశాడు జగన్. 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుండి 59 సంవత్సరాల లోపు వాళ్ళకి వరకు నెలకి 1,500 ఇస్తానన్నాడు. దాని ప్రస్తావన ఏమైంది? అసలు ఏమీ లేదు. దానికి వరకు ఊసే పై మాటలు కానీ చేసే అవకాశం లేదు. వేస్ట్ అయ్యన్నీ. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 అన్నారు. దాని ప్రస్తావన ఏమైనా వస్తుందా? అసలు దాని గురించి మనకేం తెలియదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అసలు అవన్నీ మనకేం తెలియదు. ప్రస్తుతానికి ఏం వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి, వాళ్ళకి వచ్చి చెప్పమాను. ఉద్యోగాలు కానీ ఏమైనా వచ్చినాయా? ఏమొచ్చినాయి?